హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జలియన్ వాలా బాగ్ ఉదాంతం జరిగి దగ్గర దగ్గర 106 సంవత్సరాలు అవుతుంది. మొన్న ఏప్రిల్ 13కి అయితే 106 సంవత్సరాలు పూర్తయింది. సో మన మొత్తం ఫ్రీడమ్ ఫైటింగ్లో ఇది ఒక దుర్ఘటన అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు వీడియోలో అసలు ఎందుకు జలియన్ వాలా జరిగింది, అలాగే రౌలట్ యాక్ట్ అంటే ఏంటి, రీసెంట్గా మనకి ఒక అక్షయ్ కుమార్ నటించిన ఒక మూవీ అయితే రిలీజ్ అయింది, కేసరి 2. దీని వెనక కథ ఏంటి, ఇలాంటి విషయాలు అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతూ ఉన్నాను. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందని నేను అనుకుంటున్నాను. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వారు ఒక యాక్ట్ని అయితే తీసుకొచ్చారు. దాని పేరే రౌలట్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఏ ఇద్దరు ముగ్గురు అన్లాఫుల్గా అంటే అసెంబ్లీ కండక్ట్ చేసినా కానీ, అనుమానాస్పదంగా బయట నిలబడి గుంపులుగా ఉన్నా కానీ అటువంటి వారిని తీసుకుని వెళ్ళి జైల్లో వేసేవారు అనమాట. అలాగే బ్రిటిష్ వాళ్ళు చాలామందిని అయితే అరెస్ట్ కూడా చేశారనమాట. సో ఈ రౌలట్ యాక్ట్ ప్రకారం డాక్టర్ సత్యపాల్ని అలాగే సైఫుద్దీన్ కిచిడి అనే ఇద్దరు వ్యక్తులను అయితే సిక్కుకు చెందిన ఈ ఇద్దరు వ్యక్తులను అయితే అరెస్ట్ చేశారనమాట. ఈ ఇద్దరు వ్యక్తుల అరెస్ట్కి వ్యతిరేకంగా ఆ రోజు ఏంటంటే సిక్కుల పండగ అనమాట, వైశాఖి డే. సో సిక్కులందరూ కలిసి పంజాబ్లోని జలియన్ వాలా బాగ్ అనే పార్కులో అయితే అందరూ సమావేశం అయ్యారు. అప్పుడు ఉన్న బ్రిటిష్ అధికారి జనరల్ ఓడయ్యర్ అక్కడికి ఆ పార్క్ దగ్గరికి అయితే వచ్చి కాసేపు అందరికీ టైం అయితే ఇచ్చాడు. ఈ సమయం లోపల పార్క్ని అయితే వదిలి వెళ్ళిపోమని అయితే చెప్పి టైం. అప్పుడు ఆ పార్కులో ఉన్నటువంటి దారులన్నీ చాలా చిన్నగా ఉన్నాయి అనమాట. అంటే ఎగ్జిట్ అయితే కాలైపోయారు సిక్కులందరూ. కాసేపు తర్వాత ఏంటంటే జనరల్ ఓడయ్యర్ ఫైరింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. ఫైరింగ్ అయితే ఓపెన్ చేశారు. దగ్గర 1650 సార్లు అయితే 1650 రౌండ్లు అయితే ఫైరింగ్ అయితే చేశారు. అఫీషియల్గా అయితే 350 మంది చనిపోయారు, 1500 మంది దాకా ఇంజూర్ అయ్యారు, గాయాలు పాలయ్యారు అని చెప్పి అప్పట్లో ఉన్న పేపర్లు అయితే వచ్చింది. కానీ అన్అఫీషియల్గా 1500 నుంచి 2000 మంది దాకా ఈ ఉదంతంలో చనిపోయారని చెప్పి చెప్తూ ఉంటారు. చాలా సిక్కులను అయితే కదిలించేసింది. ముఖ్యంగా ఉద్దమ్ సింగ్ని అయితే చాలా ఎక్కువ కదిలించింది. అప్పట్లో ఉన్నటువంటి పంజాబ్ గవర్నర్ అయినటువంటి మైకిల్ ఓడయ్యర్, అంటే చంపిన వ్యక్తి అంటే జనరల్ ఓడయ్యర్, ఇతను వేరే అనమాట మైకిల్ ఓడయ్యర్. ఈయనైతే వెళ్ళి చంపేశారనమాట. అలాగే ఈ ఇన్సిడెంట్ మీద కూడా ఒక కమిషన్ అయితే వేశారు. ఆ కమిషన్ పేరే హంటర్ కమిషన్. ఈ హంటర్ కమిషన్లో కోర్టు కూడా తీర్పు అయితే ఇచ్చింది. హానెస్ట్ బట్ మిస్కన్సెప్షన్ ఆఫ్ డ్యూటీ, అంటే హానెస్ట్గానే పనిచేశారు కానీ డ్యూటీని అర్థం చేసుకోవడంలో తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పి తిరిగి జనరల్ ఓడయ్యర్కి సపోర్టివ్గా అయితే కోర్టు అయితే తీర్పు ఇచ్చింది అనమాట. ఈ తీర్పు వచ్చిన తర్వాత అప్పట్లో ఉన్న అందరికీ చాలామందికి ఆగ్రహం అయితే వచ్చింది. తర్వాత ఉద్దమ్ సింగ్ లండన్కి వెళ్ళి అప్పట్లో ఉన్న పంజాబ్ గవర్నర్ని అయితే మైకిల్ ఓడయ్యర్ని అయితే చంపేశారు. అలాగే రీసెంట్గా ఒక సినిమా అయితే వార్తల్లో ఉంది. ఆ సినిమా పేరే కేసరి 2. ఈ సినిమాలో ఏంటంటే అక్షయ్ కుమార్ అయితే నటిస్తున్నారు. ముఖ్యంగా ఈ జలియన్ వాలా బాగ్ అండ్ రౌలట్ యాక్ట్ గురించి అయితే ఈ సినిమా మొత్తం ప్రధానంగా అయితే నడుస్తుంది. ఈ సినిమా మెయిన్ థీమ్ వచ్చి అప్పట్లో ఉన్నటువంటి ఒక లాయర్ సి శంకరన్ నాయర్ గురించి అయితే, ఆయన చేసినటువంటి కృషి గురించి అయితే ఈ సినిమా మొత్తం తిరుగుతూ ఉంటుందన్నమాట. जनरल डायर, आपने जलियांवाला बाग में भीड़ को हटाने के लिए वार्निंग कैसे दी? आपने टीयर गैस फेंकी वहां? नहीं। डिड यू फायर शॉट्स इन द एयर? नहीं। तो आपने बिना वार्निंग दिए भीड़ पे गोलियां चला दी। वो भीड़ नहीं थी, they were terrorists. बट दे वर स्टिल ह्यूमंस। उनके हाथ में हथियार थे। 8, 9, 11 महीने के बच्चे जिनके छातियों में गोलियां लगी थी, उनके हाथ में कौन से हथियार आपने देखे? ఈ శంకరన్ నాయర్ అనే లాయరు కేరళలోనే ఆరిస్టిక్ ఫ్యామిలీకి చెందినవారు. ఈయన మొదట్లో ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి చాలా సపోర్టివ్గా ఉండేడు. అంటే వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా ఈయన ఒక మెంబర్గా ఉండేవాడు. అలాగే లా అండ్ ఎడ్యుకేషన్లో కూడా ప్యానల్లో కూడా ఈయన పనిచేశారనమాట. అయితే తర్వాత ఏంటంటే జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈయన మొత్తం పూర్తిగా ఆపోజిట్ అయిపోయారనమాట. ఈ ఉద్దాంతం చాలా తప్పు, అలాగే దీనికి సమాధానం చెప్పాలని చెప్పి ఈయన తిరగబడ్డారనమాట. ఈయన లండన్కి వెళ్ళి జనరల్ ఓడయ్యర్ మీద అయితే కేసు పెట్టారు. చాలా బాగా వాదించారు. ఫైనల్గా అయితే లండన్ కోర్టు కూడా అయితే తీర్పునైతే ఇచ్చింది. ఏం తీర్పు ఇచ్చిందంటే హానెస్ట్గానే పనిచేశారు కానీ అతను డ్యూటీని సరిగా అర్థం చేసుకోలేదు అని చెప్పి జనరల్ ఓడయ్యర్కే బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ అయితే ఇచ్చారనమాట. అప్పుడు కూడా కోర్టు తీర్పు వాళ్ళకి కూడా అనుకూలంగానే వచ్చిందనమాట. అలాగా లండన్ కోర్టు జనరల్ ఓడయ్యర్కి సపోర్ట్ చేయడమే కాక తిరిగి శంకర్ నారాయణ మీదే
ఫైన్ అయితే విధించింది. అందరి సమయం వృధా చేసినందుకు 500 పౌండ్లు కట్టాలని చెప్పి అయితే ఫైన్ అయితే వేసింది అనమాట. అప్పుడు ఏంటంటే జనరల్ ఓడయ్యరు ఈ శంకర్ నారాయణకి ఒక ఓపెన్ ఆఫర్ అయితే ఇస్తారనమాట. నువ్వు నాకు క్షమాపణ చెప్తే 500 పౌండ్లు ఫైన్ కట్టక్కర్లేదు అని చెప్పి ఒక ఓపెన్ ఆఫర్ అయితే ఇచ్చాడు. దీనికి శంకర్ నారాయణ ఏంటంటే దానికి ఒప్పుకోకుండా 500 పౌండ్లు ఫైన్ అయితే కట్టి అక్కడి నుంచి అయితే వచ్చేసాడు. ఈ విధంగా ఈయన ఈ కేసులో అయితే ఓడిపోవచ్చు, కానీ అప్పట్లో ఉన్న ప్రజలందరి మనసు అయితే గెలుచుకున్నాడు. ఇలాంటి లాయర్ల యొక్క జీవితం మనందరికి కూడా ఆదర్శం. ఆ జీవిత కాదే ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న కేసరి 2 అనే సినిమా. ఈ సినిమా ఏంటంటే అక్షయ్ కుమార్ అయితే ప్రధాన పాత్ర అయితే అంటే ఈ శంకర్ నారాయణ పాత్ర అయితే పోషిస్తూ ఉన్నాడు. సో ఇలాంటి సినిమాలని కూడా మనం అందరం కూడా వెళ్ళి ఆదర్శించాలి. మనకు కూడా అసలు ఏంటి మన హిస్టరీ అనేది ఏంటి కూడా మనందరికి కూడా తెలుస్తుంది. సో ఇది ఓవరాల్గా ఈ జలియన్వాలా బాగ్ అండ్ రౌలట్ యాక్ట్ కేసరి 2 యొక్క స్టోరీ. సో వీడియో మీ అందరికి నచ్చుతుందని నేను అనుకుంటూ ఉన్నాను.